అందరూ దేవతలు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, నాట్యాలు చేస్తున్నారు, రకరకాల భంగిమల్లో మాకు దర్శనమిస్తుంటే నువ్వేమిటయా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవడం ఏమిటి, రవంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, ఏ సరస్సులో దిగబడిపోయి ఏ సంసారం అనే సాగరంలో కూరుకుపోయి ఏ కుచేలుడు పరమదారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ ద్రౌపదీదేవి వంటి మహాసాధ్వులు స్వామి నువ్వు రక్షించు అని ఏ ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉంటుందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాలో అని శంఖచక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయ్యా. పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా, ఎవరికైనా దేవుడికైనా. ఎవరో మేలుకొలుపు పాడాలి, సుప్రభాతం పాడాలి, లేవాలి, బయలుదేరాలి. అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో